శ్రీమాత్రే నమః. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈరోజు అయితే దొండకాయలు కాయపాళంగా ఫ్రై ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఇలా నేనైతే ఒక 1/2 కేజీ దొండకాయలు అయితే తీసుకున్నాను. దొండకాయలు అస్సలు ఏం బాగుండడం లేదండి మా వైపు అయితేను. చాలా వరకు పండిపోయే ఉంటున్నాయి. దొండకాయలను శుభ్రంగా ఒక 2-3 సార్లు కడుక్కున్న తర్వాత ఇలా 2 వైపులా 4 చీలికల్లాగా గంటలు పెట్టుకోవాలన్నమాట. మధ్యలో కట్ చేయకండి. మధ్యలో పూర్తిగా మీరు చీలికలు చేసి కట్ చేయడం వల్ల విడిపోతుంది అనమాట. కాయ పూర్తిగా ఉడికినప్పుడు అస్సలు ఏం బాగుండదు. అలాగా 2 వైపులా కొంచెం కొంచెంగా చీలికలు పెట్టుకోండి, సరిపోతుంది. ఇలా కోసుకున్న దొండకాయల్ని కాస్త ఉప్పు పసుపు వేసి కుక్కర్ పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు పెట్టుకోండి. పైన ఉడికించుకోవచ్చు, కాకపోతే కాస్త టైం ఎక్కువ పడుతుంది. పైన ఉడికించడానికి దొండకాయ టైం తీసుకుంటుంది కదా, అందుకే నేనైతే కుక్కర్ పెట్టేస్తానండి. కుక్కర్లో కూరకు సరిపోయినంత ఉప్పు వేసేస్తాను ముందేను. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకొని అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకొని శుభ్రంగా కలుపుకొని కుక్కర్ అయితే పెట్టేసుకొని ఒక విజిల్ అయితే వచ్చే వరకు ఉంచుకుంటాను. చూసారు కదా దొండకాయలు ఎలా ఉడికిపోయాయి మెత్తగా. ఎక్కువ 2-3 విజిల్లు ఉంచేయకండి, ముద్ద అయిపోతే ఒక్క విజిల్కే చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయాయని. ఇప్పుడు ఇవి నీరు వార్చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. నీరు లేకుండా తడి లేకుండా చూసుకోండి. ఇప్పుడు మూకుట్లో కాస్త నూనె వేసుకొని, నూనె మరీ అంత ఎక్కువేం పట్టదండి దీనికి, ఒక 4-5 చెంచాలు వేసుకుంటే సరిపోతుంది. నూనె వేసుకొని ఈ దొండకాయ ముక్కలు కూడా అందులో వేసుకొని అలా దగ్గరగా ఉండి కలుపుతూ ఉండండి. ఇలా రంగు మారుతూ ఉంటాయండి దొండకాయలు. బాగా రంగు మారిన తర్వాత కాస్త జీలకర్ర కారం వేసుకుంటే చాలా బాగుంటుంది. జీలకర్ర ఎండుమిరపకాయలు వేయించేసి నేనైతే కారం చేసి ఉంచుకుంటానండి. దొండకాయ కూరకి ఆ జీలకర్ర కారం చాలా చాలా బాగుంటుంది. ఈ కూర కూడా చాలా బాగుంటుంది టేస్టీగా. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్